Hey guys, welcome back to my channel and ee roju recipe cauliflower manchuria exactly restaurant style. చూస్తేనే వావ్ అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి టేస్టీ మంచూరియా మీకు కావాలి అంటే ఈ వీడియోలో చూపించిన విధంగా స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు ఫాలో అయిపోండి. సో నౌ బిఫోర్ స్టార్టింగ్ ద రెసిపీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ నోటిఫికేషన్స్. మనకు వింటర్ లో ఫ్రెష్ కాలీఫ్లవర్స్ వస్తాయి కదా. కాలీఫ్లవర్ మంచూరియాకి ఫస్ట్ ఇలా ఫ్రెష్ గా ఒక కాలీఫ్లవర్ తీసేసుకుందాం పెద్దది. దీనికి మూడుకు అనేది తీసేద్దాం. ఇలా అన్ని ఒకసారి కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసుకుని అందులో ఒక 5 minutes వాష్ చేసేసుకుందాం. ఎందుకంటే వింటర్ లో కాలీఫ్లవర్ లో పురుగులు ఉంటాయి మనకు తెలిసిందే. సో పోర్ సమ్ హాట్ వాటర్. మనకు డర్ట్ అవన్నీ పోవాలంటే కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోండి. అండ్ కొద్దిగా పసుపు మనకి యాంటీబయాటిక్ కాబట్టి మంచిది వేసుకుంటే. అండ్ మరి ఎక్కువ వేడి చేయొద్దు. వాటర్ ఎక్కువ వేడి చేసినా సరే మనకి క్రిస్పీనెస్ అనేది రాదు కాలీఫ్లవర్ లో. ఒక్క 5 minutes చాలు, ఎక్కువసేపు కూడా ఉంచొద్దు. 5 minutes కొద్దిగా ఇలా రిన్స్ చేసి తీసేసుకొని మళ్ళీ ఒకసారి కోల్డ్ వాటర్ తో రిన్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనికి కోటింగ్ కోసం అని చెప్పి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1 cup రైస్ ఫ్లవర్ అండ్ అలాగే 1 cup కార్న్ ఫ్లవర్, ఈ రెండు తీసుకున్నాను. రెండు ఈక్వల్ రేషియోస్ లోనే తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్, 1 teaspoon పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నేను ఇక్కడ 1.5 teaspoon తీసుకున్నాను. అండ్ అలాగే సాల్ట్ టు టేస్ట్. మైదా అస్సలు వాడట్లేదు నేను ఇక్కడ. యాజ్ ఐ ఆల్వేస్ సే మై వీడియోస్, మైదా మంచిది కాదు, వాడొద్దు, రిఫైన్డ్ ఫ్లవర్స్ మంచిది కాదని. సో సేమ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నా, డోంట్ యూస్ మైదా. ఎక్కువ మైదా యూజ్ చేయొద్దు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒకేసారి వాటర్ మొత్తం వేయొద్దు, కొంచెం కొద్దిగా వేసుకుంటూ అలాగా మిక్స్ చేసుకుంటూ మనకి ఎంత కన్సిస్టెన్సీ చూసుకుంటూ అప్పుడు ఇంకా కావాలి అనుకుంటే మళ్ళీ వేద్దాం వాటర్. ఇలాంటి కొంచెం వెడల్పు గిన్నె తీసుకోండి. వెడల్పు గిన్నె తీసుకుంటే మిక్స్ చేయడానికి బాగుంటుంది. తర్వాత కాలీఫ్లవర్ కోటింగ్ కూడా మనకు బాగుంటుంది. కోటింగ్ మిక్స్ చేయడానికి కూడా బాగుంటుంది. ఎస్, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. చూడండి ఇలా ఉండాలి. ఎక్కువ పలుచగా చేయొద్దు, అలానే ఎక్కువ తిక్కుగా చేయొద్దు. జస్ట్ ఒక సన్నని లేయర్ అలా వస్తే చాలు కాలీఫ్లవర్ పైన. సో ఇందులో ఆల్రెడీ కాలీఫ్లవర్స్ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకోండి. అసలు వాటర్ మాత్రం ఉండకూడదు. వాటర్ లేకుండా ఇలా అన్ని కాలీఫ్లవర్స్ డ్రైన్ చేసి వేసి మిక్స్ చేసేసుకోండి. సో కోటింగ్ అనేది ఇలా రావాలి. చూడండి మరి ఇలా జస్ట్ ఇలాగా కోటింగ్ ఇలా ఒక లేయర్ ఇలా ఫామ్ అయితే సరిపోతుంది. సో ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఒక్కటి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేసేసుకుందాం. ఓవర్ క్రౌడ్ చేయొద్దు. ఎక్కువ వేసుకున్నారంటే ఒకటి అంటుకుపోయి అసలు సరిగ్గా రావు. ఒక 5 minutes ఫ్రై అవనిద్దాము. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేద్దాం. తీసేసి మళ్ళీ రీఫ్రై చేసుకోవాలి. మనకి క్రిస్పీగా రావాలి కదా, సో అందుకే మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాం కదా ఫ్రై చేసి. సో ఇది ఫస్ట్ టైం ఫ్రై చేసుకున్నాము. ఒక 5 minutes చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. మరి ఇంకా ఫైనల్ కుకింగ్ కి మనం గుండగా కట్ చేసుకున్న గార్లిక్ అండ్ అలాగే జింజర్ గుండగా కట్ చేసుకున్న అండ్ చిల్లీస్, ఇవి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇలాంటి వెడల్పు కడాయి ఒకటి పెట్టుకుందాము. వోక్ అంటారు దీనికి. సో ఇలాంటి వోక్స్ అయితే మనకి చైనీస్ ఎప్పుడు ఇలాంటి వైట్ వోక్స్ లో చేస్తే మనకి చాలా బాగా వస్తాయి. యాడ్ సమ్ ఆయిల్. ఫ్లేవర్డ్ ఆయిల్ ఏది యూజ్ చేయొద్దు, ఓన్లీ ప్లెయిన్ ఆయిల్ దీనికి బాగుంటుంది, రిఫైన్డ్ ఆయిల్. జింజర్ గార్లిక్ ఇవన్నీ పెట్టుకున్నాం కదా కట్ చేసి అవి యాడ్ చేసేద్దాం. సో ఇవి బాగా ఫ్రై అవనిద్దాము. ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యాయంటే దీని ఫ్లేవర్స్ అన్ని బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అండ్ మనకి లేదు అంటే ఈ గ్రీన్ చిల్లీస్ అవన్నీ వేస్తాం కదా, అసలు అవి నోటికి తగిలినప్పుడు మనకు కారంగా దీన్ని అనిపిస్తుంది. ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యాయంటే అవి ఫ్రై అవుతాయి, ప్లస్ ఫ్లేవర్ అనేది ఆయిల్ లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. బాగా ఫ్రై అయిపోయాయి కదా. నౌ లెట్స్ యాడ్ స్ప్రింగ్ ఆనియన్స్. హైలోనే పెట్టి కుక్ చేసుకోండి, హైలోనే బాగుంటుంది. హైలో కుక్ చేసుకుంటేనే మనకి స్ట్రీట్ స్టైల్ మంచూరియా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కూడా బాగా హైలో పెద్ద ఫుల్ ఫ్లేమ్ పెట్టి చేస్తారు.
Now add some coriander leaves. And now 2 tablespoons soya sauce. వెనిగర్ ఇందులో వేయొద్దు. రెడ్ చిల్లీ సాస్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ వేయండి. రెడ్ చిల్లీ సాస్ బాగుంటుంది. స్పైస్ ఎక్కువ తినాలంటే కొంచెం ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. దీని ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసాను. అండ్ 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్. వెనిగర్ యాడ్ చేశారంటే కొంచెం పుల్లగా వచ్చేస్తుంది. మంచూరియాకి ఆ పులుపు వస్తే బాగోదు. ఇవన్నీ వేసాం కదా, బాగా కాసేపు మిక్స్ చేసేద్దాం. గ్రీన్ చిల్లీ సాస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ రెడ్ చిల్లీ సాస్ అయితే మీకు కలర్ బాగా వస్తుంది మంచూరియా. వెంటనే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నౌ యాడ్ సమ్ సాల్ట్. చూసుకోండి, చూసి సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పెప్పర్ పౌడర్. అండ్ ఇది కుక్ అవ్వనిద్దాం కాసేపు. అండ్ ఈలోగా ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఫస్ట్ పెప్పర్ ఫ్రై, అది ఇంకొకసారి మళ్ళీ వేసుకుందాం ఇందులో. సెకండ్ టైం వేసుకుని ఇప్పుడు ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. అంటే బాగా చల్లగైన తర్వాత సెకండ్ టైం ఫ్రై చేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకుని కొంచెం రెడ్ గా అయ్యేంత వరకు ఉంచి తీసేసుకుందాం. సో అవి ఫ్రై అవుతున్నాయి కదా, ఈలోగా కొద్దిగా కార్న్ ఫ్లవర్ మనం వేరే ఒక చిన్న బౌల్లో తీసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది మంచూరియా గ్రేవీ కోసం. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు చూడండి మనకి ఈ కలర్ వచ్చాయి కదా, ఇలా కావాలి. ఇది ఇప్పుడు తీసేసుకుందాం. ఇది ఇప్పుడు మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. ఇలా అన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా అన్ని ఫ్రై చేసేసుకుందాం సెకండ్ టైం. సో ఇప్పుడు మనకు మంచూరియా గ్రేవీ బాయిల్ అవుతుంది కదా, ఇందులో కార్న్ ఫ్లోర్ ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకుందాం. ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ వేసుకున్నా సరే థిక్నెస్ ఎక్కువ అయిపోతే మళ్ళీ బాగోదు. మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకుని సో 2 టేబుల్ స్పూన్ కరెక్ట్ గా సరిపోయింది. చూడండి ఇలా వస్తే మనం మంచూరియా వేసామంటే కరెక్ట్ గా దగ్గరగా థిక్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. కారం ఇంకా కావాలంటే రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. సెకండ్ టైం మనం కుక్ చేసుకుంటే ఇలా క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఇలా క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది కదా, ఈ గ్రేవీలో మంచూరియా యాడ్ చేసేసుకుందాం. గోబీ మంచూరియా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాక ఒక్కసారి ఉప్పు అన్ని చూసుకొని ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, రెడీ. ఇంకా సర్వింగ్. సో జస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇది వేడిగానే వెంటనే సర్వ్ చేసుకోండి. లిడ్ కూడా క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే లిడ్ క్లోజ్ చేస్తే మళ్ళీ సాఫ్ట్ గా అయిపోతాయి. సో చూసారు కదా, టేస్టీ అండ్ క్రిస్పీ మంచూరియా ఇస్ రెడీ. సో మరి ఇలాంటి క్రిస్పీ అండ్ టేస్టీ మంచూరియా మీకు కావాలి అంటే నేను చెప్పినట్టు స్టెప్స్ అన్ని ఫాలో అయిపోయింది. ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్ మీకు టేస్టీ మంచూరియా రెడీ అయిపోతుంది. ఓకేనా? సో మరి నచ్చితే ఒక లైక్ అండ్ అలాగే కామెంట్స్ నాకు రావట్లేదు, మీరు కామెంట్ చేస్తేనే నాకు మోటివేషన్. సో నా స్ప్రింకల్ విత్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్. సో చూసారు కదా, టేస్టీ అండ్ క్రిస్పీ మంచూరియా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్. సో మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ notifications of my recipes. So until my next video, take care of yourself. This is Susha signing off for now. Bye bye.